ఆదివారం వస్తా అన్న ఒక 4 days బ్యాక్. మళ్ళీ తర్వాత వద్దులే అని నిన్న ఫోన్ చేసి నేను రానులే బ్రదర్ అన్నా. లేదు లేదు నా గొంతు కూడా బాగాలేదు బ్రదర్, మీరు రండి అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో నాకు కూడా గొంతు బాగాలేదు. సరే ఇక్కడికి రావాలి, దేవుని చిత్తం, ఆయన చిత్తం ఉంది కాబట్టి వచ్చాము. నేను యాక్చువల్లీ వాక్యం ప్రిపేర్ అయింది, ఆయనతో మాట్లాడింది యోహాన్ రాజ్ గారితో. ఏ వాక్యం అయితే రికార్డెడ్గా ఉంటుందో బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ వాక్యం మాట్లాడాలని ఆశతో వచ్చాను. కానీ దేవుడు నిన్నటి దినాన లేదు లేదు నువ్వు ఆ వర్డ్ చెప్పొద్దు, వేరే వాక్యం ఇచ్చాడు నాకు. ఆ వాక్యాన్ని పట్టుకొచ్చాను, చూద్దాము. పేతురుకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వారు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదములను కాచుకునే. Father God, we pray that your beautiful word be delivered with your help of Holy Spirit, Lord. You speak into your people, Lord. Father, I stand here as you have sent forth your word. Let the word not come back void, Lord. Instead, let the word be a blessing to every soul, Lord. In beautiful name of Jesus, I pray. Amen. పేతురు గారు రాస్తూ ఒక పత్రికలో ఏమంటున్నాడంటే, whoever loves life and see good days must keep their tongue from evil. తమ నాలుకను ఏమన్నారండి చెప్పండి, నాలుక చెడ్డదాన్ని పలుకకుండా, నాలుకను కపటమైన మాటలు పలుకకుండా కాచుకో. ఏం కోరేవాడంట? జీవాన్ని ప్రేమించేవాడైతే. మంచి దినములు చూడాలి అంటే మనం ఏం చేయాలంటే మన నాలుకను సాధనంగా చేసుకోవాలి. మన నాలుక అంటే నోరు మూసుకోవాలి అంటున్నాడు దేవుడు. ఈ చివరి దినాలలో ఏదైనా మూయగలంగా నోరు మూయలేం. అందుకే దేవుడు ఒక నోరు ఇచ్చాడు, ఆ ఒక్క నోరుని సాధన చేయటం. ఆ చెడ్డ దినాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మనల్ని కింద పడేయటానికి అనేక మంది సాతాను మనుషుల్ని వాడుకుంటాడు. సాతాను రాడు డైరెక్ట్లీ, సాతాన్ విల్ నాట్ కమ్ అండ్ టచ్ యూ. మనల్ని ఇండిపెండెంట్గా నీ భర్త రూపంలో వస్తాడు, భార్య రూపంలో వస్తాడు, పిల్లలు తెలియక ఏదైనా తప్పు చేసిన ఆ రూపంలో వస్తారు, లేదా నీ తోడుకోడలు, లేదా నీ ఆడపడుచు, లేదా నీ చెల్లెలు, లేదా నీ అక్క, ఎవరైనా రూపంలో మనిషి సాతాన రూపంలో వచ్చి హీ విల్ ట్రై టు గోకుతూ ఉంటాడు. మరి పని ఏంటంటే గోకటమే. ఎప్పుడైతే ఇలా మనకి ఇంకేంది కాసేపటికి వాడికి ఇచ్చేయమంటే ఏం చేస్తాడు? పర్వాలేదు, ఒకసారి గోగితే పర్లేదు. అదే బార్ అంటే ఏమైంటుందమ్మా, మీ మనవడు ఉన్నాడు, అమ్మ అంటే ఏం చేస్తావు? ఒకసారి ఊరుకోర్రా, ఇస్తాలేరా అంటావు. ఇంకొంచెం గట్టిగా గోర్లు పట్టి ఏమైద్ది? చెంప పగిలిద్ది. ఆ నొప్పి తరిగిందాకా వాడు సేటన్ చేసే సాతాను నీకు చేసేది అదే. గోగుతూ ఉంటాడు, కెలుగుతూ ఉంటాడు. ఎందుకు కెలుగుతాడంటే నీ నోరు విప్పటానికి. దాని నుండి నువ్వు బయటికి రావాలి అంటే నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. ఇందాక మనం కీర్తనకారుడు రాశాడు కదా 24వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. 8వ వచనం. దేవుడు మంచివాడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గాన్ని గూర్చి ఆయన పాపులకు, చూడండి, పాపులకు ఏం చేస్తున్నాడు? ఉపదేశిస్తున్నాడు. అంటే వాక్యాన్ని వివరిస్తున్నాడు. హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్. ఉపదేశము అంటే హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్. వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఎవరికి? పాపులకి. మనం అంటాము నేను పాపిని కాదు అంటాం. మొదట పౌలు గారు అంటారు పాపుల్లో ప్రధానుణ్ణి. మనమేమంటామంటే నేను పాపిని కాదండి. ఎక్కువసేపు నీ దగ్గర గీకితే అదే వచ్చేది రేపు. ఎక్కువసేపు అనుకో, మీ పిల్లోడు వచ్చి మమ్మీ అంటే ఏమంటాం? వెయిట్ మళ్ళీ చాలా హంబుల్గా ఉంటుంది ఆ మాట. వెయిట్స్ అన్నాయని ఇస్తా కదా, ఉండు తల్లి అంటావు. ఇంకొంచెం ఏడిపిస్తున్నాడు అంటే ఏమైంది? కొంచెం ఇంక్రీజ్ అయింది ఫైర్. లో ఫ్లేమ్ నుండి మిడ్ ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్.
తర్వాత మండుతుంది. అది రాకుండా ఉండాలి అంటే మనము దేవుడు ఏం నేర్పిస్తాడంటే ఆయన మార్గాల్ని మనకు నేర్పిస్తున్నాడు. ఆయన మార్గాలను ఎప్పుడైతే నువ్వు ఆయన నేర్చుకోవటం అంటే దాన్ని జీవితంలో అవలంబించమని. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ వర్డ్. దాన్ని ప్రాక్టీస్ చేయడానికే ఆయన మార్గాల్ని చెప్తున్నాడు. చూడండి 4వ వచనం అదే అధ్యాయంలో 25వ అధ్యాయంలో, యెహోవా నీ మార్గాల్ని నాకు తెలియజేయము, నీ త్రోవలను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా నీ మార్గాల్ని నాకు తెలియజేయమంటున్నాడు. నేనే మార్గం అన్నాడు కదా, ఆ మార్గాన్ని తెలియజేయమంటున్నాడు. యేసు ప్రభు గురించి చెప్పు నాయనా అంటున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, త్రోవలేంటి మార్గాలేంటి, రెండు ఒకటేనా? నీ త్రోవలను నాకు తేటగా చెప్పాలంట, వివరించాలంట తేటలో. అది ఉపదేశం యొక్క నిర్వచనం, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద వర్డ్. మార్గం, నువ్వు ఆ దారిలో వెళ్ళాలరా. మీ అబ్బాయి పేరు ఏం పేరు? జోనస్. జోనస్, నువ్వు గవర్నర్పేటకి వెళ్ళేసి మోడర్న్ సూపర్ బజార్ దగ్గరికి వెళ్ళి ఒక కేక్ పట్టరా అంటాను. మోడర్న్ సూపర్ బజారా, ఎలా వెళ్ళాలి అంకిల్? వాడికి మార్గం ఓకే, బీసంటాడు కదా, బస్ ఎక్కేస్తాను వెళ్ళిపోతానంట. మార్గం అయితే తెలుసు, కానీ ఏ త్రోవలో ఏమొస్తాయో తెలియదా? బైక్ ఇచ్చాం చేతికి, వాడు ఇక్కడ నుండి డ్రైవ్ చేసుకుంటే హీ హ్యాస్ టు గో, ఇక్కడ నుండి దిగాలి. ముందు ఇది త్రోవ, ఈ త్రోవలో మళ్ళీ బెండ్ వస్తుంది, అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు స్కూల్స్లో, పరిగెత్తుకుంటూ వచ్చాము, అక్కడ బ్రేక్ అయ్యాలి. నెక్స్ట్ లెవెల్ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఇంకో చోట ఆ డ్రైనేజ్ సిస్టమ్ కడతా ఉంటారు, అక్కడ స్లో అవ్వాలి. ఇవన్నీ త్రోవలో వస్తాయి, మార్గంలో రాదు. నువ్వు హైవే ఎక్కితే ఈ కష్టాలు ఉండవు, త్రోవలోనే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంట్రా అంటే మనము ఎలా నడవాలో నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా త్రోవలు నాకు తేటపరచుము. నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ప్రభువా నాకు అమ్మఒడి పడలేదు నాయన, అది కాదు ప్రార్థన. నీ ప్రార్థన అంటే, ప్రభువా నేను ఈరోజు నాకు ఈ ఉదయకాలం నాకు ఇచ్చిన ఈ దినంకై స్తోత్రం, నీవు నాకు కొంత కృపనిచ్చావు ప్రభువా, కొంత కొలమానంతో నాకు కృపనిచ్చావు. ఈ కృపను నేను దాన్ని ఏమంటారు, డోంట్ వేస్ట్ ద గ్రేస్. ఆ కృపను ఏమంటారు, అబ్బో ఈయన ఇంకా పెద్దగా చెప్పాడు తెలుగు, అది నాకు రాదు. దుర్వినియోగం చేయొద్దు ఈ కృపని అని మనం అడగాలి. నీవిచ్చిన కృపను నేను కలిగి ఆ కృపతో సహాయంతో నేను త్రోవలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకు? మనం వెళ్ళేటప్పుడు ఐరన్ సిస్టర్ కనిపించింది, ఆమెకి నాకు చిన్న విభేదం ఉంది అనుకుంటాను. ఎవరి మొహం చూసారు ఊసావు, నన్నేగా. ఇంకప్పుడు నేను ఆవిడ మాట పెరిగి ఏమవుతుంది, ఫైట్కి వెళ్తుంది. నేను త్రోవలో ఈ సిస్టర్ వచ్చినప్పుడు నా నోరు మూసుకోవటం నేర్చుకోవాలి. చూడు, వందనాలు తల్లి, బాగున్నావా, అయినా నువ్వు గమ్మున ఉండాలి. దట్స్ హౌ ఆ త్రోవలో క్రీస్తు యొక్క పోలికలోకి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం కంప్లీట్ అవ్వాలి. కాబట్టి త్రోవలో మనం నడవాలి. సో వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే, నిన్ను కెలికేది, నిన్ను కదిలిచ్చేది, నీ చెట్టు నిన్ను కట్టుకుంటున్న ఆ ఇల్లుని కదిలించడానికి నీ నోరుని రెచ్చగొడతారు. నీ నోటిని రెచ్చగొట్టేవారు ఎలా వస్తారంటే, నీ చెవులోకి ఊదుతారు ప్రతి మాట. నీ చెవులు చాలా జాగ్రత్తగా ఉండాలి, వినే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ మీద ఒక ద్వేషపు మాట వింటావో, నీ మీద కోపపు మాట వింటావో, ఇమ్మీడియట్లీ మన ఇల్లు పునాది కదులుతూ ఉంటుంది. ఇంకా లేనిపోయిన ఆలోచన, నేనైతేనా ఇది ఎక్కడెక్కడే పాతి అన్నీ తీసుకొస్తాయి. దిట్స్ హౌ నా లైఫ్లో కూడా అందరి లైఫ్లో జరుగుతాయి. ఇది జరిగేటప్పుడు నువ్వు కట్టుకుంటున్న పునాది, ఆ ఇంటిని ఏ బండ మీద అయితే నువ్వు కట్టుకుంటున్నావు, క్రీస్తు అనే బండ మీద కదిలించబడకుండా ఉండటానికి నీవు త్రోవలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చివరి దినాల్లో. చూడండి ఏం రాస్తారు దేవుడు చెప్తున్నాడు. 34వ అధ్యాయం కీర్తనకారుడు రాసింది 8వ వచనము. 34వ అధ్యాయం, దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనని ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనని ఆశ్రయించాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసే ఎదగాలంట. టేస్ట్ ద లార్డ్, హీ ఈజ్ గుడ్. టేస్ట్, దేవుణ్ణి టేస్ట్ చేశారు ఎప్పుడైనా? రుచి చేసావా టేస్ట్ని, దేవుణ్ణి? రుచి ఆ రుచి చూసినప్పుడు, దేవుణ్ణి రుచి చూడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరము ఎన్ని
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆనందాలు వచ్చినా, సంతోషాలు వచ్చినా దేవుడు ఈ కార్యం చేశాడు కదా నా జీవితంలో. ఎంత మంచోడు ఈ దేవుడు. దేవుడు మంచివాడంట. టేస్ట్, ఆయన రుచి చూడాలంట మనం. మనం ఎక్కడికైనా మిఠాయి షాప్కి వెళ్తే ఆ మిఠాయిలు అన్నీ చూసినప్పుడు ఫస్ట్ ఏమో ఇందాక కేక్ కొంటానికి వెళ్ళి ఆ పిల్లలకి, ఇరువేళగా నీ బర్త్డే, రేపు మీ అన్నది జగన్ అన్నది. ఆ కేక్ ఆ స్వీట్ షాప్లోకి వెళ్ళంగానే అన్ని స్వీట్స్ చూడంగానే నా నోట్లో నుండి, నా నాలుకలో నుండి ఏందో వస్తూ ఉంది. లాలాజలం వచ్చేస్తూ ఉంది. అది చూడంగానే యెహోవా ఉత్తముడని రుచి చూడాలంట. అలాంటి లాలాజలం నీకు వస్తుందా? వాక్యం పట్ల ఊటలుగా రావాలంట. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ గాడ్. ఎప్పుడైతే లాలాజలం నీ లోపల, అది నీ ప్రాణం లోపల, నీ ఆత్మ లోపల నుండి వస్తుందో, దెన్ యూ విల్ ట్రై టు టేస్ట్ ద లార్డ్. అప్పుడు నువ్వు ఆ దేవుడు ఉత్తముడని రుచి చూస్తావు. ఆ ఉత్తముడు దేవుడు మంచివాడు అని తెలియపెట్టడానికి ఆయన ఏమంటున్నా అంటే, నేను నీకు మార్గాల్ని నేర్పుతున్నాను, నీ త్రోవలని తేటపరుస్తున్నాను. ఆయన మార్గాల్ని చూపిస్తున్నాడు, ఎలా నడవాలో చెప్తున్నాడు. చెప్పటమే కాదు కానీ హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, తేటపరుస్తున్నాడు, వివరిస్తున్నాడు ఎలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. ఇలా జనరల్నే అమ్మ దావీదు కుమారుడు పుట్టాడు, ఒక నక్షత్రం వచ్చింది, 3 వెళ్ళాడు. ఈ కథలు అప్పుడు అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది వివరణ. ఇప్పుడు కావాల్సింది తేటపరచాలి. ఈ దినాలలో తేటపరిచే సంఘాలు కావాలి. ఎలా నువ్వు పాపంలో పడిపోతున్నావు? పాపంలో పడిపోతావు. ఎందుకు పడిపోతావు అంటే నీ చెవులు, నీ నోరు కరెక్ట్గా లేదు. ఎప్పుడైతే నీ నోటిని, చెవిని ప్రాక్టీస్ చేస్తావో, బ్యూటీ భలే ఉన్నావు, బ్యూటీ పేరుకు తగ్గట్టున్నావు, బ్యూటీ నువ్వు, ఆ పేరే కానీ నువ్వంటే అని నీ కాలేజీలో నీకు నీ వయసుకు తగ్గట్టు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఆగావా, కామా పెట్టావా, ఫుల్ స్టాప్ పెట్టావా? కామా పెట్టావా అంటే అవుట్, అర్థం చేసుకో, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నావు అనే సబ్జెక్టు. కామా కాదు, ఫుల్ స్టాప్ కాదు, యూ హ్యావ్ టు రన్ ఫ్రమ్ దట్ ప్లేస్. అలా పరిగెత్తడం నేర్చుకోవాలి ఆ సిచ్యువేషన్లో. ఈ వయసులో మీకు వచ్చే ఫైట్స్ ఎలా పరిగెత్తాలంటే, రన్ అవే లైక్ జోసెఫ్, యేసేబులాగా పరిగెత్తడం నేర్చుకోవాలి. అక్కడ కామా పెట్టి అవును కదా ఆలోచిస్తే ఒక్కసారి, అంటే నీ చెవుని అక్కడ ఓపెన్ చేసావని అర్థం. ఎవరు వస్తారు, తలుపు కొడతాడు, టక్ టక్ టక్. నీ పేరు బ్రైటీ, నువ్వు కామా పెట్టావనుకో అక్కడ, అంటే స్లో అయ్యావనుకో, ఆ మాటలకి పడిపోతున్నావు, జాగ్రత్త. ఈ వయసులో అలాంటి డేంజర్స్ జరుగుతాయి. అది జరగకుండా ఉండటానికి నువ్వు మార్గంలో ఉన్నాను అనుకుంటావు. నాకు దేవుడు అంటే మంచి దేవుడు, నాకు సహాయం చేస్తున్నాడు, గొప్ప దేవుడు. హీ విల్ సహాయం చేస్తాడు ఖచ్చితంగా. కానీ ఆయన చెప్తాడు, జాగ్రత్త. నువ్వు పడిపోకుండా ఉండటానికి, నీ మీద ఆధారపడ్డ నీ తల్లిదండ్రులు దుఃఖకాంతులు అవ్వకుండా ఉండటానికి నీకు ముందే దేవుడు వివరిస్తున్నాడు ఏంటంటే, జాగ్రత్తగా ఉండాలి. ఇలా వస్తాయి ఆఫర్లు. ఒకటి కొంటే ఒక్క ప్యాంటు కొంటే అంట, ఒక్క షర్ట్ కొంటే 9 షర్ట్లు ఫ్రీ అంట. విన్నారా సిస్టర్? ఫంక్షన్ హాల్స్లో, కళ్యాణ మండపంలో పెట్టారు. ఒక్క షర్ట్ కొంటే అమ్మయ్యా ఇదేదో భలే ఉంది కదా అని చెప్పి నేను కూడా పరిగెత్తామన్నా. అసలు ఏంటో చూద్దాం, వాడు ఎలా ఇస్తాడు. ఎవడిస్తాడండి ఈరోజు ఫ్రీగా? వెళ్తే ఒక్క షర్ట్ కాస్ట్ ఎంత తెలుసా? 4,499 రూపాయలు. అంటే ఒక షర్ట్ ఎంత పడింది అప్పుడు? 10 తెచ్చుకుంటే 450 రూపాయలు. అదే డీమార్ట్కి వెళ్తే 200 ఉన్నాయి. బుద్ధిహీనత కదా. ఆఫర్లు పట్టుకోవడానికి పరిగెత్తుతాం. అలాగనే నీ జీవితంలో ఆఫర్లు వస్తే నువ్వు పరిగెత్తావు అనుకో, తర్వాత నీకు ఆల్రెడీ కొన్ని మీ ఇంటికి పెద్ద కుమారుడు చేసిన వ్యవహారం జరిగినాయి, చూసారు కదా బార్లు. అలా పడతాం ఫ్యూచర్లో. అలా జరగదు. జాగ్రత్తగా ఉండటం దేవుడు నేర్పిస్తున్నాడు. అది త్రోవ తేటపరుస్తున్నాడు. ఈ చివరి దినాలలో టార్గెట్ అవుడంటే క్రిస్టియన్సే. ఆ టార్గెట్ ఎలా ఉంటుందంటే, యవ్వన వయసులో మనం పడిపోకుండా ఉండటానికి, ఏ వయసు అయినా సరే పడిపోకుండా ఉండటానికి నిన్ను కాపాడేది ఏంటో తెలుసా? నేను ఇప్పుడు దాకా ఇంకా పాపం చేస్తున్నానండి, బాప్టిజం పొందనులే అండి, నేను కొంచెం ఇంకా బాగా అయిన తర్వాత బాప్టిజం పొందుతా, అది పోయే కాలం అంటారు. నువ్వు బాప్టిజం పొందిన తర్వాత నీకు దేవుడు కర్రిస్తున్నాడు. హీ ఈజ్ గివింగ్ యూ టార్చ్ లైట్. నీకు నేను అనుకోవచ్చు జనరల్గా, నేను ఇప్పుడే కాదండి, నాకు బాధ్యతలు ఉన్నాయి, నేను పాపంలో ఉన్నాను ఇప్పుడే, ఇంకా నేను చేయలేను, రేపు కొంచెం అన్నీ తగ్గించుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వస్తా. కుదరదు. అది నీ జీవితంలో అది కుదరదు. ఆ తలంపు కానీ వస్తే, అయ్యా నేడే వచ్చే సంవత్సరం అన్నాడా? ఫ్యూచర్లో నువ్వు ఇలా ఉంటే అప్పుడే రక్షణ దినం అన్నాడా?
ఎక్కడ సువార్త మానించే నేడే రక్షణ దినం, ఈరోజే. నువ్వు రక్షణ మార్గంలోకి రావాలి అంటే యూ హ్యావ్ టు టేక్ డిసిషన్. అయ్యా నేను బాప్తిజం పొందడానికి సిద్ధంగా ఉన్నా, నేను పాపిగా ఉన్నాను, నువ్వు నాకు రక్షణ కావాలి. నువ్వు బాప్తిజం పొందితే రక్షణ కవచం వస్తుంది. అప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండడం అంటే ఎలా ఉంటుందంటే ఆయన కృప వచ్చి నుంచి ఉంటుంది నీ దగ్గర. నువ్వు రా తల్లి, ఇప్పుడు ఈ పాప ఉంది, ఈమె బ్యాప్టిజం పొందల, బ్యూటీ బ్యాప్టిజం పొందల, బ్యాప్టిజం పొందలేదు, నేనున్న దూరమే ఉన్నాను. ఇప్పుడు నా మార్గంలో నుంచుంది, బ్యాప్టిజం పొందకుండా దేవుడికి వస్తుంది, మందిరానికి వస్తుంది. మేమిద్దరు నడుచుకుంటూనే వెళ్తున్నాం పక్కనే. నేను దేవుడిని అనుకుందాం, ఉదాహరణకి వీఆర్ గోయింగ్, కాలేజ్కి వెళ్తున్నాం అనుకో, జాగ్రత్త అమ్మా పడిపోతామంట వెనక నుండి. ఎందుకంటే షీ డిడ్ంట్ బికేమ్ మై డాటర్, నా కుమార్తెగా అవ్వలేదు ఇంకా. కుమార్తె అనుకుంటుంది, నేను కూడా ఈమె కుమార్తె అనుకున్నాను. నేనైతే అనుకున్నాను, ఈమె అనుకుంటుంది. వెళ్తా ఉన్నాం మార్గంలో, బ్రైట్ మా బ్యూటీ జాగ్రత్త పడతావు, అదే వాడితో జాగ్రత్తగా ఉండు, నేను చెప్తా ఉంటా, అలాగే 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 అనుకుంటుంది, కానీ చూసుకుంటూ ఉంటుంది. పడిపోయింది, నేనేం చేయలేను, బికాజ్ నాతో అగ్రిమెంట్ లేదు. అదే బాప్తిజం పొందిందనుకో నీ చెయ్యి, అదే బాప్తిజం పొందిందనుకో ఇలా పట్టుకుందనుకో కుదరదు. బాప్టిజం పొంది ఉంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళగలవా? ఎంత దూరం వెళ్ళగలవు? మ్యాక్సిమం వెళ్ళు చూద్దాం, మ్యాక్సిమం ఇంకా వెళ్ళు, లాక్కో. ఎంత దూరం లాక్కగలవు నన్ను? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను తిరిగి నిన్ను లాక్కొచ్చేస్తాను. నువ్వు పాపంలో పట్టడానికి ప్రయత్నం చేసినా గ్రేస్ ఈజ్ హోల్డింగ్ యూ. ఈ చివరి దినాల్లో నువ్వు బాప్తిజం పొందడానికి సిద్ధపడాలి అని దేవుడు చెప్తున్నాడు. డోంట్ బీ లేట్, ఆలస్యం చెయ్యొద్దు. మా ఆవిడ ఒకటే చెప్తా ఉంది, మొన్న కూర్చోమ్మ, గత 2 రోజుల నుండి వచ్చే సంవత్సరం ఎంతమంది చూస్తారో, వచ్చే సంవత్సరం ఎంతమంది చూస్తారో అంటే పోయే కాలం ఉంది. చాలామంది ఏ సంవత్సరం చూస్తామో తెలియదు. వచ్చే సంవత్సరం 2026 ఎంతమంది ఉంటారో, ఎంతమందికి పేర్లు పెడతారు, శ్రద్ధాంజలి 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 అని బ్యానర్లో పెడతారు కదా, అవి ఎన్ని చూస్తామో అని. అంటే దినాలు ఘోరంగా ఉన్నాయి అంటున్నాడు. చాలా డేంజర్. నేడే రక్షణ దినం, సిద్ధపడదామా? అసలు గోల్ ఉందా, టార్గెట్ ఉందా? ప్రభు ఈ సంవత్సరం నేను బ్యాప్టిజం తీసుకుంటానయ్యా. ఎప్పుడైతే నీకు ఆశ కలిగిద్దో దేవుడు ఏం చేస్తాడంటే నీ ఎదురుగా ఎర్ర సముద్రం లాంటి కష్టాలున్నా, ఎలాంటి మొండి ఉన్నా, ఏది ఉన్నా సరే ఆరిన నేలపై నడిపించే దేవుడు. నమ్ముట నీ వలనైతే సమస్తము. ప్రాబ్లం ఏంటంటే నేను ఇంకా పాపిని, ఇంకా మారాలి, ఇప్పుడైనా ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదు, నేను ఇంకా పాపం చేస్తున్నా, టీవీ చూస్తున్నాను, సినిమా చూడు, నిన్నెవడు కాదన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ దేవుని యొక్క రక్షణ నీ చేతికి వస్తుందో, నీ టీవీలో పాటలు చూస్తున్నా, నీ అంతరంగంలో మనస్సాక్షి నో, రా బయటికి వచ్చేసేయి, అక్కడ వద్దు అంటాడు. నీకు తెలుసా అలాంటి కష్టం ఎప్పుడైనా వచ్చింది? మీరమ్మా మీ ఆ పిల్ల మేరీ ఉంది కదా, ఆ పిల్ల చిన్న పిల్ల ఉన్నప్పుడు, ఎత్తుకుంటున్న పిల్లలప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, ఏడిపించడు, ఎలా అయ్యి అని బొబ్బ పెడతాం, లాలీపాప్ నోట్లో పెడతాం. ఒక వయసు వచ్చేసరికి ఇంకా వాడికి ఇష్టం లేదని ఆ స్థలంలో ఎలా ఉంటాడు? చిరాకు ఉంది, చెమటకు ఉంది, గందరగోళంగా ఉంది, మ్యూజిక్ గోల. వాడు ఏం చేస్తాడు? మమ్మీ వెళ్దాం, మమ్మీ రా మమ్మీ అంటాడా? ఏడిపిస్తాడు. ఇక్కడ నుండి పద ఇంక వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతారు మీరు బయటికి. అలా ఉంటుంది మనం కానీ దేవుని బాప్తిజం కానీ పొందితే. ఎక్కడ మనల్ని కూర్చోపెట్టడు, విస్తారమైన మాటలలో ఎక్కడ ఉండనివ్వడు. నువ్వు ఉండాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు లాగేస్తుంటాడు అక్కడ నుండి. అది బాప్టిజం యొక్క గొప్పతనం. ఈ చివరి దినాలలో, ఈ చివరి సంవత్సరపులో దేవుడు అడిగేది, నువ్వేమైనా డిసిషన్ తీసుకున్నావా? ప్రభువా నాకు ఆశ ఉందయ్యా, నువ్వు మార్గాలు తెరిపించు అని ఒక్క మాట అడుగు. ఆయన మంచివాడంట, ఆయన మార్గాల్ని ఇంకా తేటపరుస్తాడంట, ఆయన త్రోవల్ని తేటపరిచేదే దేవుడైన. ఇంకెంతకాలం, ఎన్ని సంవత్సరములు ఇలా వచ్చి వెళ్ళిపోయే వారంగా ఉంటాం? ఎన్ని సంవత్సరములండి, వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. అమ్మా నువ్వు అమెరికన్ హాస్పిటల్కి ఇంత దూరం వెళ్తావు జాబ్కి, ప్రతి సంవత్సరం అదే జీతం ఇస్తున్నాడు అనుకో, నువ్వేమంటావు? నీకేం తెలుసు అన్నయ్య, మా ఫ్రెండ్ హెడ్ ఉందే సిస్టరు, అసలు జీతాలే పెంచదు, గయ్యాలది, మానేయగలవా? మానవు. కానీ వెళ్తానే ఉంటావు, తిడతానే ఉంటావు. ఇది కూడా అంతే. ప్రతి సంవత్సరం జీతం పెంచితే నీకు ఎలా ఉంటుంది? అలానే మన భక్తి విషయంలో కూడా ఎవ్రీ ఇయర్ నీ గ్రోత్ ఎలా ఉంది చూసుకోవాలి. నువ్వు ఎదుగుదల ఎలా ఉండాలో వాక్యంలో చూడాలి. వచ్చిపోయే వారంగా ఉంటే ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎదుగుదల లేదు మేరీ,
వాడు అంతే ఉన్నాడు, బక్కగా సన్నగా ఎదగట్ల 2 సంవత్సరాలు. ఏం చేస్తాం? ప్రార్థన పెట్టించుకొని దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడంటావా? బాధపడిపోతూ ఉంటావు. వీడేంది ఎదగట్ల మావయ్య వీడు ఎదగట్ల మావయ్య అంటావు. వీడికి ఏమన్నా అంటే ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావు, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తావు, అన్నీ ఇస్తావు వాడిని పెంచడానికి. ఇన్ ద సేమ్ వే అలాగనే మందిరానికి వచ్చిన నీవు నా ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదుగుదల లేదు? ఇన్నిసార్లు వాక్యం వింటున్నానే, నాలుక గురించి, నా నోటి గురించి, నా నోటిని హద్దులో పెట్టుకోలేకపోతున్నానే. బయటికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళంగానే ముసలమ్మ ముచ్చట్లోన సామి అస్సలు లొడ 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 ఎందుకు మాట్లాడుతున్నావు? నీ పనుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పనిలో కూర్చున్నప్పుడు, అన్యులతో కూర్చున్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పనికి వెళ్ళినప్పుడు నీ పనిలో ఉండేది, నీ దగ్గర ఎవరు ఉండరు, క్రైస్తవులు ఎవరు ఉండరు, నీ దగ్గర ఉండేది అన్యులే. వాళ్ళు సినిమా పాటలు వింటుంటారు, వాళ్ళు సినిమా ముచ్చట్లు చెప్తారు, లేదా లోకపు మాటలు చెప్తారు, లేదా వ్యభిచారపు మాటలు మాట్లాడతారు. ఆ సిచ్యువేషన్లో నువ్వు అక్కడున్నప్పుడు నీ చెవులను ఎలా మూసుకోవాలి? చేయగలవా? అది వచ్చేస్తుంది, ఆలాపన వస్తుంది నోట్లోకి. ఆ పాట వినంగానే వస్తుంది కదా. వచ్చినప్పుడు అవి ఎలా ముయ్యాలి, అవి ఒకలా వినినా నేను దాన్ని ఎలాగా ఆలాపనలో కూడా రానివ్వకుండా చెయ్యాలి. అది త్రోవ. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ నోరుని ఎలా చేస్తున్నావు? చూడండి 9వ వచనం, 8వ వచనం 9 చదువురా. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచమంటున్నాడు. ఏనంట కొదువ? ఏ కొదువ ఉండదంటండి ఆయన మీద భయభక్తులు ఉంచితే. అంటే వాక్యం మీద. ఆ వాక్యము నాకు జీవమై ఉన్నది. ఆ వాక్యమందు మీరు భయభక్తులు కలిగి ఉంటే, అంటే ఆ వాక్యాన్ని చూసి కళ్ళకు దండం పెట్టుకునే భక్తి కాదు. మనం ఏదైనా తొక్కుంటే వెళ్ళామనుకో, నీ కాలు దొక్కాను అనుకో, గబగబా దండం పెడతాం. ఆ భయం కాదు. దేవుడు నన్ను శిక్షిస్తాడు ఈ పాపం చేస్తే, ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అని ఆ భయం కానీ ఉందే. నువ్వు తప్పు చేసి మీ మమ్మీ డాడీ కొడతారని భయం ఉందా? ఆ భయం ఉంటే నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తావా? అది భయం అంటే. ఫిజికల్గా మీ మమ్మీ డాడీ అమ్మో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందేమో, నేను ఇది చేయకూడదు అన్నది భయం. ఇన్ ద సేమ్ వే కనిపించని ఆ దేవుడు, వాక్యమై ఉన్న నీ దేవుడు, ఈ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మార్గాన్ని వివరిస్తూ, ఆయన త్రోవల్ని తేటగా చెప్తూ జాగ్రత్త అంటున్నాడు. అది మనం ప్రాక్టీస్ చేయాలి. చదువు నాన్న 11. సింహపు పిల్లలు లేమిగనవై ఆకలిగొనును, దేవునిని ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి ఆయన మాటను వినమంటున్నాడు. దేవుడి యందు భయభక్తులు. చూడండి ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని యందు భయభక్తులు. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని మనము జీరో అనుకోగలమా? మీరు జీరో అనుకోగలరా? అనగలవా? ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ వేస్ట్ అండి, నేను జీరో అండి అని చెప్పగలవా? జీరో, నువ్వు ఎవరో జీరో, నువ్వు వేస్ట్, నువ్వు సున్నా నీ జీవితం అంటే ఒప్పుకుంటావా? నో, ఐఎమ్ ఏ హీరో. నేను హీరోనా? జీరో కాదు, ఐఎమ్ ఏ హీరో అని ప్రూవ్ చేస్తావు. నిన్ను జీరో అన్నానమ్మా రవిలమ్మ, ఇంట్లో మీ ఆయన అన్నాడు, నువ్వు వేస్ట్, నువ్వు జీరో, పనికి మళ్ళీ అంటే ఏమంటాను? కోపం వస్తుంది. బట్ దేవుని దృష్టిలో జీరో యొక్క ఇంపార్టెన్స్ వేరండి. నువ్వు జీరో అవ్వాలి అని దేవుడికి ఇష్టపడుతున్నాడు. నిన్ను జీరోగా తయారు చేయాలని ఇష్టపడే దేవుడు ఆయన. ఎప్పుడైతే నువ్వు జీరోగా అవుతావో, నాకు అసలు అంటే మత్తయి సువార్తలో అదే అంటాడు, అన్లెస్ యూ క్రూసిఫై యువర్ సెల్ఫ్. నేను అనే స్వీయం నేను అనే స్వభావాన్ని ప్రతిరోజు క్రూసిఫై చేసుకుంటూ నీ సిలువను ఎత్తుకొని వెంబడించమంటున్నాడు. ఆ క్రూసిఫికేషనే. ఇప్పుడు ఒక గొడవ వచ్చింది, అన్నాను అనుకో, నీకేమొస్తుందమ్మా? అదే అంటావు. ఎప్పుడైతే ఆ ఈగోయిజం కానీ నువ్వు నేను ఎందుకు తగ్గాలి అనుకుని వస్తే, ఆటోమేటిక్గా ఏమైందంటే నువ్వు జీరో లెవెల్ అవ్వకుండా ఎదుటివాడు నీ మీద నిందలు వేస్తూ ఉంటాడు. బట్ నీ లోపల ఆ సాత్వికమైన మనసు, క్రీస్తు పోలికన సుకుమారుడైన మనసు ఉంది. నేను తగ్గించేసుకుంటాను, నా వద్దు నా మాటని హద్దులో పెట్టుకుంటాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ కీప్ క్వైట్ అన్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ ఈగో ఏముంటుంది, నువ్వు తగ్గాల. ఎందుకే తగ్గుతావు? తగ్గొద్దు, తగ్గేదిలా ఎట్టయినా సరే.
ఫైట్ వచ్చినప్పుడు. ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ ఏమంటే నువ్వు జీరో అవ్వాలి అంటున్నాడు దేవుడు ఈరోజు. జీరో యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను. ఇదేందిరా, దీనికి వాల్యూ ఉంది అసలు? ఐ యామ్ అంటాడు. ఐ యామ్ నిర్గమకాండంలో అంటాడు, నేను ఉన్నవాడను. ఐ యామ్ అంటాడు. ఐ యామ్ ఏ గాడ్, దేవుడు. ఇప్పుడు మన కుటుంబాల విషయాల్లో చూద్దాం. నేను భర్త, నేను ఇంటికి యజమానుండి, నా ఇంటికి, నా గృహానికి నేను యజమానుండి. ఇప్పుడు ఇది ఎవరండి? జీరో, నా భార్య. ఇప్పుడు ఇది ఈ ఐకి పక్కన వాల్యూ ఉందా? నా ముందు ఇవి నడుస్తుంది అనుకో, వాల్యూ ఉందా? ఈమె ఎక్కడ ఉండాలి? దీనికి వాల్యూ రావాలంటే ఇది ఎక్కడ ఉండాలి? వెనక ముందా? ఇలా వస్తే ఎంత అయింది? సారీ, ఇప్పుడు ఎలా అయింది? 10 అయిందా? అదే ఇది వస్తే వాల్యూ ఉందా? దీనికి విలువ ఉందండి? చాలా కుటుంబాలలో ఇదే జరుగుతుంది. భార్య భర్తకి సహాయకురాలుగా ఇటు రావాల్సింది పోయి ముందుకు నడుస్తారు, ఈవిడ నడిపిస్తున్నారు. ఇది వాక్యానుసారం కాదు. ఇది చెప్పినట్టు వీడు వింటే ఇంతే ఉంటుంది జీవితం. ఈ కుటుంబం ఇలా ఉండాలి, బాగుండాలి అంటే జీరో యొక్క ఇంపార్టెన్స్ మన ఎవరు తీసుకొచ్చారు జీరోకి? లైఫ్ 1 నుండి 9, 1 నుండి 9 దాకా అంకెలు ఉన్నాయి. జీరోకి వాల్యూ, జీరో అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది 1 పక్కన 10 సున్నాలు పెడితే వాల్యూ వచ్చిందా లేదా? 1 పక్కన 100 సున్నాలు పెడితే ఎన్ని లక్షలో? ఒక్కడు పక్కన ఎన్ని? నువ్వు జీరో అవ్వగలవా దేవుని దృష్టిలో? దేవుని తీసుకొచ్చి నేను జీరో ప్రభు అంటే నీకు వాల్యూ ఇచ్చే దేవుడు ఆయన. ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు నోరు మూసుకోగలిగితే, నోరు మూసుకొని ఏదైనా సరే, నోరు మూయడం అంటే ఈగోయిజం చంపుకోవాలండి. ఈగో, నేను అనే స్వభావం చాలా కష్టం అది చంపటం. అంటే సాతాను గోకుటం అంటాడు. గోకే కొంది ఈగోయిజం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది వచ్చిందనుకోండి, నీ కుటుంబం ఇలా ఉంటుంది. వాళ్ళు ఏక శరీరం అయిపోతారు, చక్కగా ఉంటారు. ఇలాగ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందండి? ఓన్లీ జీరోనే ఉంది. మళ్ళీ జీరోలో ఒక అడ్డగీత ఉంది. ఈ కుటుంబానికి ఇదే కానీ ఇలాగ తిరుగుతూ ఎలా ఉంటుంది? జీరో తిరుగుతూ వెళ్తుంది అంటే ఏమైంది? చక్రం అయిపోతుంది. నీ జీవిత చక్రంలో దేవుని ఇద్దరు కలిసి చక్రంగా నడుచుకుంటూ వెళ్తే ఎన్ని కుటుంబాలను మార్చగలరు? వీళ్ళిద్దరు బాగుండి ఇది ఒక్కటే ఉంటే జీరోనే. ఈ యాడ్ అవ్వాలి. నీ కుటుంబంలో నీ భర్త నీకు కానీ సహాయుడుగా వస్తే మీ ఇద్దరు కలిసి జాయింట్ అయ్యి కరెక్ట్గా చేయగలిగితే, ఈ జీరోలో ఇది చక్రంగా వెళ్ళాలి అంటే దీనికి మధ్యలో ఒక యాక్సిల్ రావాలి. అంటే ఒక ఇలా ఉందనుకోండి, అప్పుడు అది జీరోగా వెళ్తుంది. ఇది ఇలాగా మీ కుటుంబాలు ఉండని ఇష్టపడుతున్నాడు. అవగలవా జీరోగా? జీరో చాలా ఇంపార్టెంట్. నువ్వు వేస్ట్ అని వేస్ట్ అంటే మళ్ళీ వెళ్ళి నేను పనికి మళ్ళీ నేను వేస్ట్, నా జీవితమే వేస్ట్. ఇంతకుముందు మనం అనుకునేవాళ్ళం కదా, నేనైతే అనేవాడిని, నా జీవితమే వేస్ట్, నా పుట్టకే ఇది నా మొహం మీద వేసుకుంటాం. కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకునేది కాదు. నేను అనే స్వభావాన్ని చంపుతూ వస్తూ ఇందాక వస్తున్నప్పుడు నేను మా భార్య కారులో వస్తున్నాం, ఆమె ఏదో అంటా ఉంది అన్నది 10 నిమిషాలు అంటే వాల్యూమ్ పెంచితే ఏమైంది? అటు నుండి వాల్యూమ్ పెరిగిద్ది. సో నేను అంటే వయసు వరుస, నేను అన్నప్పుడు ఆమె వాల్యూమ్ తగ్గించుకుంటుంది. తెలుసా సౌండ్? నా సౌండ్ పెంచాను, నా టీవీ సౌండ్ ఆమె కూడా పెంచేసింది. అక్కడ ఏముంది? వినిపించదు. మాట పెరిగిద్ది, తర్వాత గోల ఏ డైలాగ్ అర్థం కాదు. అందుకని వాల్యూమ్స్ తగ్గించుకోవటం నేర్చుకోవాలి. ఆ వాల్యూమ్ తగ్గించుకుంటే ఎందుకు తగ్గాలి, నాకేమో అవసరం అని మన కుటుంబాలని సాతాను గడు ఏం చేస్తాడంటే సమాధానం అనే లేకుండా కూర్చోపెడుతున్నాడు. కానీ రేపు రానున్న దినాలలో 2026లో మీ కుటుంబాలు వర్ధిల్లాలి అవంటే ఒకటే కారణం, ఎలా ముయ్యాలో నేర్చుకోవాలి. అది ముయ్యాలి అంటే ఈగోయిజం చనిపోవాలి. ఓకే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో దీన్ని ఏమంటారు?
ఓ ఇంపార్టెంట్. ఈ ఓ మనిషిలో ఉందా, ఉమెన్లో ఉందా? మ్యాన్లో ఉందా, ఉమెన్లో ఉందా? సో ఈ ఉమెన్, ఈ ఓ ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఎలా వచ్చింది అంటే, అసలు హీబ్రూ మన గ్రీక్లో ఇది ఓ దేనికి సాదృశ్యమైందంటే కంటికి, కన్నుకి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు నుండి వచ్చినది ఆ ఓ. ఈ ఓ అన్న అప్పట్లో అన్నీ సింబల్స్ అండి. అప్పట్లో ఏబిసిడి లేవు, ఏదైనా సరే సింబల్సే గోడల మీద రాసుకునేది. వాళ్ళ అక్షరాలన్నీ సింబల్స్తోనే ఉండేవి. జీరో, ఓ, ఇవన్నీ మూలది ఎక్కడి నుండి, బబులోన్లో నుండి వచ్చినాయి. ఈ మెసపోటోనియా ప్రాంతం, ఇరాక్ ఇప్పుడున్నది, ఆ ప్రాంతం నుండి వచ్చిందే ఈ ఓ, జీరో. ఇవన్నీ జీరో వచ్చేసి మన భారతదేశమే ప్రాముఖ్యంగా జీరోని వాళ్ళు లాంచ్ చేశారు. ఈ ఓ అన్నది దేనికి సాదృశ్యం అంటే కంటికి. గృహాన్ని ఎవరు కడతారండి? భర్తనా, భార్యనా? అమ్మా, భార్య కదా గృహాన్ని కట్టాలి. యోగ్యురాలు తన పెనిమిటికి గుణవతైన భార్య దొరుకుతుంది. అతి ముత్యము కంటే అమూల్యమైంది. గృహాన్ని జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట అంటే, ఇంటిని పరిపాలించాలి అంటే నీ కన్ను దృష్టి ఎలా ఉంది? ఎప్పుడు చూసినా ఫోన్లు, ఆ సెల్ఫ్ పాటలు, ఆ చెత్త, ఆ చెత్త తప్ప నీ కన్ను దృష్టి ఎలా ఉంది ఇంట్లో పిల్లల మీద? ఎవ్రీ మూమెంట్. ఉదాహరణకి చెప్తాను. ఉదాహరణకి నేను ఐఎమ్ ఏ వెరీ గుడ్ అబ్జర్వర్. నాకు చాలా అబ్జర్వ్ చేస్తాను నేను. అంటే తప్పు కాదు ఎప్పుడు అబ్జర్వ్ చేయటం. ఏం జరుగుతుంది? మన మీటింగ్ జరుగుతూ ఉంది, మీ మీటింగ్. ఆ పిల్ల రెడీ చేసుకుంటాను, డ్రెస్ చేసుకుంటాను, పోతా ఉంది. వాళ్ళమ్మ దూరం నుండి వేరే గోయింగ్ కమ్ సూన్, అది జాగ్రత్త అంటే, బయట ఆ టెంట్ హౌస్ ఆ బ్యానర్ దాటి వెళ్తే బయట ఆమె ఏం చూస్తుంది? గుడ్డి పెట్టుకో బాధ అంటుందా? కండుతో చూస్తున్నావు. ఎందుకు? భయం. నా గృహం పాడైపోతుందేమో అని, మా గృహానికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, బయట కుక్కలు ఉన్నాయి, బయట ముళ్ళులు ఉన్నాయి. ఆ ముళ్ళ మీద పడిపోయింది అనుకో, మనకే ప్రాబ్లం. ముళ్ళు వచ్చి మన మీద పడినా మనకే ప్రాబ్లం. అందుకని వాళ్ళ డాడీ ఊడికి వాళ్ళు పని చేసుకుంటా ఉన్నాడు. నేను అసలు ఏం చూస్తున్నా, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తా, ప్రతి సన్నివేశం చూస్తూ ఉంటా. తన కుటుంబాన్ని జాగ్రత్త చూస్తున్నా. బిడ్డ మీద అనుమానం కాదు, నీ మీద అనుమానం కాదు అది. రేపు నువ్వు అమ్మాయిని అదే చేసేది. వదిలేసి రోడ్డు మీద కూర్చొని చెనక్కాయలు తింటావు, తినవు. మదర్స్ జాబ్ అది. అలాగా తల్లి తన కను దృష్టి ఎంతవరకు ఉందో చూసుకుంటూ ఉంటుంది పిల్లలు. అది తండ్రి యొక్క స్వభావం, తండ్రి అయిన దేవుని యొక్క స్వభావం. ఆ స్వభావం నీలో ఉండాలి అంటే నువ్వు జీరో అవ్వాలి, నువ్వు ఓగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఈ రెండు కలిగి ఉంటావో నీ కుటుంబము చక్రంలాగా నడుస్తుంది. వీల్ డిజైన్. వీల్ లేకపోతే ప్రపంచం లేదండి. ప్రయాణం లేవు, ట్రైన్ లేదు, సైకిల్ లేదు, బస్సు లేదు. ఆ చక్రం ఉండటం వల్లనే ఈరోజు ఆ జీరోనే చక్రం అవటం వల్లనే ఆ వీల్ మూమెంట్ అయింది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు వీల్గా వాడాలని ఆశపడుతున్నా దేవుడు ఈరోజు. నీవు నేను వీల్గా ఉండాలి అంటే, అనేక ప్రాంతాలు వెళ్ళిపోవాలి, నీ సాక్ష్యం వెళ్ళిపోవాలి అంటే, ఇది వెళ్ళాలి అంటే నీవు నీ భర్త ఇలా ఉండాలి. ఇలా ఉంటే కుదరదు, ఇలా ఉంటే కుదరదు. ఎప్పుడైతే నీ భర్త నువ్వు కలిసి దేవుని సన్నిధిని యథార్థంగా అడగట్లా, మనం కరెక్ట్గా అడగట్లా, అడిగితే కార్యాలు చేసే దేవుడు. మోక్కరించి తప్పిపోయిన మీ పిల్లడు తప్పిపోయాడు, ఎలా వెతుకుతావు చెప్పు? గుండెలు బాదుకుంటావా లేదా? మీ అమ్మాయి తప్పిపోయింది, ఎలా ఏడుస్తావు? అది ఇప్పుడు మా అబ్బాయి బాంబేలో ఉన్నాడు, ఏదో ఇరకాటంలో పడ్డాడు అనుకుందాం. ఇప్పుడు అబ్బాయిని తప్పించయ్యా అంటావా? గుండెలు, అది క్రియ దేవుడు కలిగి చేసుకుందాకా నిన్ను అసలు ఎడబోయిన దేవుడు అంటావు. ఆయన భాషే వాడతాం మనం వాడేది ఆయన భాషనే. బికాజ్ నా తండ్రి అయినా నిన్ను విడవను,
నేను ఎడబాను. ఐ విల్ నాట్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. ఐ వాంట్ దట్ రిజల్ట్. నాకు అది కావాల్సిందే. ప్రమోషన్ల కోసం, డబ్బుల కోసం ఆ ఏడుపు ఏడవద్దు. అయ్యో, నువ్వు చేసినా చేయకపోయినా, వచ్చినా పోకపోయినా అది సెకండరీ మ్యాటర్. నువ్వు ఏడవాల్సింది నా కుటుంబం దేవునితో కలిగి ఉందా లేదా. ఈరోజు ప్రతి కుటుంబంలో సాతాను పరిపాలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో టుడే దేవుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నువ్వు జీరోగా అవ్వటానికి ఇష్టపడుతున్నావా? అదే మళ్ళీ లోకపు జీరోలు అవ్వద్దు. నేను పనికి మళ్ళీ నేను వేస్ట్, నా జీవితం అంతే అని ఆడవద్దు. అది కాదు దేవుడు అనేది. నేను అనే స్వభావం ఎప్పుడైతే కృషివేత నీ మీద ఒక నింద వచ్చేసింది, నీ మీద ఒక అక్యూజ్ అయింది, ఒక ఫాల్ట్ అక్యూజ్ చేయబడింది, దాన్ని నువ్వు ఎలా గెలవాలి అంటే, ఐ యామ్ ఫాదర్, నీ దగ్గరికి వస్తున్నా, నేను జీరో, నువ్వు నా పక్కన ఉంటే నాకు వాల్యూ వస్తుందయ్యా. అదేనా? నాకు వాల్యూ వస్తుందయ్యా. నిన్ను ఎప్పుడు నా ముందు నువ్వు నడవద్దయ్యా, నేనే నీ పక్కన ఉంటానయ్యా, నాకు వాల్యూ దయచేవయ్యా. ఇలాంటి దేవుడు పక్కన నేను, నా పక్కన మా ఆవిడ, మా పక్కన పిల్లలు, ఎంత వాల్యూ వస్తుంది నా కుటుంబానికి? దేవుడు ఇక్కడ ఆ ఇంటి పైన గోడ మీద ఫోటో ఉన్నాడు, ఎన్ని కుటుంబాలకు వాల్యూ ఉందా? దేవుడు గోడ మీదే ఉన్నాడు. ఇక్కడ ఇవన్నీ జీరోలు ఇంట్లో ఉన్నాయి. హ్యాపీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, న్యూ ఇయర్లు అన్నీ చేసుకుంటున్నాం. వాల్యూ వస్తుందా దీనికి? దీన్ని నా దేవుణ్ణి ఎదురు పెట్టుకుంటే, అంటే వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే ఉంటామో, నా కుటుంబంలో నా తర్వాత నా భార్య కూడా ముందుకు వచ్చేసింది ఒక దేవుడికి, ఇటుపక్కకి వాల్యూ లేదు. మళ్ళీ నీ కుటుంబం ఈరోజు రావాలి అంటే, మొత్తం రావాలంటే ఒకటే ఏంటంటే, ప్రాక్టీస్ చేయగలవన్నారు. చూడండి 13, 14, ఓకే. చూడమ్మా, కొలసీలు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అది అయిపోయింది కదా. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఏమేం చేయమంటున్నాడు చూడండి. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలసీలు, ప్రతి మనుష్యునికి ఇలాగు అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ చూడండి. గొడవ వచ్చినప్పుడు అలా ఉంటుందా? లెట్ యువర్ కాన్వర్జేషన్ బీ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. కృపతో నింపబడి ఉండాలి. ఎవరిదంటే మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలంట. సో నాలుక 2 రకాలుగా వాడబడతాం. నాలుక రుచి కోసం. ఎప్పుడైతే నాలుక మొదటగా ఎప్పుడైతే మొదట రుచిగా చూస్తావో, మాటలు రుచిగా ఉన్నాయనుకోండి, బ్యూటీ నువ్వు బాగున్నావమ్మా, చక్కగా ఉన్నావు బ్యూటీ, ఏం సంగతులు, అది బ్యూటీ అంటే నువ్వు ఊరికి అంటున్నానులేమ్మా, నీకేమైంది? సంతోషం వస్తుంది. యథామోహం వేసుకున్నావు, ఏంది అది అంటే నీకేం వస్తుంది? చేదుగా ఉంటుంది అది మాట. మాటలో రుచి. వెన్ ఐ స్పీక్ గుడ్ వర్డ్స్, సాతాన్ గడు మాట్లాడేది మంచి మాటలే మాట్లాడతాడు. ఏదైనా తోటలో అవ్వమ్మతో మాట్లాడింది మాటల ద్వారానే మోసపోతాం. సో నేను మాట్లాడేటప్పుడు నువ్వు కానీ రుచి చూడగలిగితే ఆ మాటని, ఎలాంటి మాటలు వస్తున్నాయి, ఆ మాటలో కృపతో నింపబడింది, ఉప్పు వేయబడినట్టు ఉందా మాట లేదా అన్నది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. అందరూ మాట్లాడతారు, ఎందుకంటే అబద్ధ బోధ చాలా జరుగుతూ ఉంది ఈ తరుణంలో. మనం ఎలాగా పరిశీలించాలంటే, వాక్యం చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండటమే దేవుడి చివరిలో కోరుకుంటున్నాడు. నీ మాట ఎలా ఉండాలంటే, మని చదువుమా, ప్రతి మనుషునికి, ఎవరికి? ప్రతి ఒక్కరూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరితో, ప్రతి మనిషినితో ఎలా ఆన్సర్ ఇవ్వాలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇప్పుడు మాట గొడవ జరిగింది, అది నాకే, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను ఒక ఏరియాలో. మా ఇంటి పక్కన చిన్న మాట అన్నాడు, నాకేమొచ్చింది? ఈగో వచ్చేసింది. ఏమంటే జీరో యాడ్ అయిపోయింది నాలో. ఇంకా అంతటో లేడు, ఇంకా నేనేం చేసా, మాట అతనికి ఇవ్వలేకపోతున్నా, నాకు ఈగో ఇజం వచ్చేసింది. ఈగో నన్ను ఇంకా రెచ్చిపోమంటుంది. పొరపాటు చేశాను ప్రభు అని తర్వాత బాధపడిన ఉపయోగం ఉందండి. ప్రతి మనుషునికి ఎలా ఆన్సర్ ఇవ్వాలంటే, వాడేనా అలా అంటాడు నన్ను అన్న ఆలోచనతో నేను ఇచ్చి ఫెయిల్ అయ్యా. అలా ఇవ్వద్దు అంటున్నాడు దేవుడు.
సో ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో మీ సంభాషణ ఉప్పు ఎక్కువ వేస్తే ఏమైంది? నేను వంట చేస్తున్నాను మొన్న, అంతమంది ఉన్నారు, అందరూ ఒకళ్ళు వస్తున్నారు, అన్న ఏంది అది అయిపోయిందా, ఇది అయిపోయిందా, ఏంది ఇదేసావా అదేసావా అంటున్నారు. నేను ఎవరి మాట వినట్లా, ఎవరి మాటలు అలా వినను అస్సలు. మా నోరు మాట్లాడను, చూసారా, ఎక్కువ మాట్లాడను. ఎందుకు? ఎప్పుడైతే మాట్లాడబడితే నేను సిస్టర్ని కదిలిస్తూ ఉన్నా, బియ్యం కొలుతా, నవ్విస్తూ ఉన్నా సరదాగా, అన్నా నేను మర్చిపోతాను లెక్క అంటుంది. అంటే భయం. ఎప్పుడైతే కొలత మర్చిపోతుందో, నా 5 డేక్షాలు 5 గిన్నెలు రైస్ వేసే బదులు అన్న 4 అనిందంటే, చివరికి ఒక మాట పొరపాటు చెప్పడం వల్ల నేనేం చేస్తాను, ఆ సిస్టర్ నమ్మినందుకు నేను 4 అనేసరికి నేను 8 నీళ్లు పోస్తాను. కానీ 9 గిన్నెలు రైస్ ఉంది, దానికి ఇంకో 2 నీళ్లు వాటర్ కావాలి. అక్కడ మొత్తం ఆ ఫుడ్ మీద ఆధారపడిన అందరూ మోసపోతారు. సో అక్కడ ఉండాల్సింది ఏంటంటే తెలివితేటలు జాగ్రత్తగా ఉండాలి, అంటే చెవులు జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు కానీ నేను వేశాను, ఇంకొంచెం వేయన్నా నేను, ఇంకో సిస్టర్ వస్తారు, ఆ 4 రుచి వేరు, ఈ 4 రుచి వేరు, అన్ని రుచులు అందరిని అడిగాను అనుకో, అది ఏమవుతుందంటే పాడైపోతుంది. మన సంభాషణ ఎలా ఉంటే అందరి దగ్గర వెళ్ళి సలహాలు తెచ్చుకోవద్దు. నీ మాట దేవుని కృప నీకు ఫుల్గా ఇచ్చాడు, ఆ కృపను బట్టి ఉప్పు వేసి నీ రుచి కలిగిన మాటలుగా ఉండాలంటున్నాడు. ఇది నీ ఆత్మ సంబంధమైన నీ కుటుంబం కట్టబడాలంటే నీ మాటలు రుచిగా ఉండాలి. నీ మాటలు నువ్వు మాట్లాడినా ఎదుటివాడికి రుచిగా ఉండాలి, నువ్వు మాటలు తెచ్చుకున్నా నీకు రుచిగా ఉండాలి. ఎప్పుడైతే నేను కానొకప్పుడు నేను ఎప్పుడైనా మా ఇంటికి ఎవరికైనా మా బంధువుల ఇంటికి వెళ్ళిన ఎక్కడైనా గంటల తరబడి మాట్లాడేవాడిని. ఎన్ని గంటలు? 3 గంటలు 4 గంటలు. ఒకటేనది, నువ్వు వెళ్తావా వచ్చేసేయి, 40 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడొద్దని. దీనికి అనుమానం అనుకునేవాడిని. ఏంది ఏమో మాట వినేది. స్లోగా నేనేం చేశాను, ప్రాక్టీస్ చేసుకున్నా. కరెక్టే కదా, ఇంకేం లే, అక్కడ కూర్చున్నాను అనుకో సైకిల్ చేస్తుంది, ఇంకెమ్మటే సైకిల్ తీసుకోవటమే, వెళ్ళిపోవటం, ఆ సైకిల్ తీసుకొని సైకిల్ ఎక్కడం వెళ్ళిపోవటమే, ఆగేదిలే ఎక్కడ. ఎందుకంటే మాటలు ఎక్కువైపోతావు, భయం, నోరు ఎలా కట్టుకోవాలో నేను నేర్చుకోవటం తప్ప. భార్య దగ్గర ఆమె మెంటల్గా జ్ఞానవంతురాలా, అది బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు. మన లోకం ఏముంటుంది, కొంగు కట్టుకున్నారు, ఒకనొకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు చూడు కొంగు కట్టుకొని తిరుగుతుంది. మన లోకం అంతే అంటది. కుటుంబాలు బాగుండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో ఆనందకరంగా ఉండాలి అంటే మంచి దినములు చూరకూడదు. మంచి దినములు, రేపు రానున్న దినాలన్నీ ఎంత ఘోరమైన దినాలు ఉన్నా, లోకం ఎంత చెప్పినా నీ దినాలు మంచిగా ఉంటాయి. అసలు ఆ ఇంటిలో పొంగుతూనే ఉంటుందండి. చూడండి, ఇంకోటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ వృద్ధికరమైన అనుకూలమైన వచనములే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను ఎంత కష్టం తెలుసా అది. ఎందుకో తెలుసా, మనకు ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కడుపులో, మనకు ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది తెలుసా మీరు? హ్యాండ్ బ్యాగ్ అంటే ఏంటో, దాంట్లో ఒక చిన్న దువ్వెన, చిన్న అద్దం, ఇంకే ఉంటాయి మన హ్యాండ్ బ్యాగ్లో, కర్చీఫ్ తుడుచుకుంటానికి. ఈ హ్యాండ్ బ్యాగ్లో మన కడుపు లోపల కొన్ని హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయి. తగ్గేది లేదు, నేను ఎందుకు తగ్గాలి, పాతవి అన్నీ ఎప్పుడెప్పుడు ఏదో జరిగిన అన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాం లోపల. అప్పుడు నువ్వు ఇలా అన్నావు కదా, మాట వచ్చినప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ నుండి మనం బయటికి తీస్తాం. దేవుడే అంటున్నాడంటే, పాతవి ఇంచెను, నువ్వు గతించాను కదా, గతించినవి అయిపోయినాయి, పాత ఏడున్నాయి లేవు, కానీ మన దగ్గర పెట్టుకుంటాం. ఎందుకు? సంవత్సరం తర్వాత గట్టి గొడవని ఎమ్మటే హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసేసి పక్కన పెట్టుకొని ఒక్కోటి తీస్తాం. నేను చేస్తాను, మీరు చేయరేమనుకుంటా, నేను చేస్తా. ఇప్పుడు తగ్గించుకున్నా, ఇది వద్దు, నేను తీసి బయటపడేస్తున్నా కొంచెం. మీరు పర్ఫెక్ట్, నో వన్ ఈస్ పర్ఫెక్ట్ అంటే వదులు, ఊరికనే అంటాను. నేను అలా తీయాలి హ్యాండ్ బ్యాగ్స్.
ఆ జిప్పు తీయవద్దు. ఆ జిప్పు తెరిచి గబగబగబ బుల్లెట్ లాగా దడ 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 కాల్చొద్దు ఎవరిని. అదే అంటున్నాడు ఎఫెసీయులు రాసిన పత్రిక, డూ నాట్ లెట్ ఎనీ హోల్సమ్ టాక్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. డూ నాట్, నీ నోటి నుండి బయటికి రానివద్దు అంటున్నాడు. అలాగనే ఈ ప్రభు ఈరోజు చెప్తుంది ఇంకొక మాట ఏంటంటే, నాలుక రుచిగా ఉంటుందంట. చెప్పా కదా లాలాజలం వచ్చిందని, అది చూసా, లాలాజలం వచ్చేసింది. దేవుడు చివరి దినాల్లో నీకు నన్ను కోరుకునేది ఏంటో తెలుసా? ఎలా ఉండమంటున్నాడు తెలుసా? జీరోగా ఉండమంటాడు. ఉండగలవా? జీరోగా ఉండగలవా? తీర్మానించుకోగలవా? ఈ 25th క్రిస్మస్కి వచ్చే సంవత్సరం కల్లా నువ్వు జీరోగా ఉండాలి అంటే, నా దగ్గర నువ్వు ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు, ఇద్దరు సంఘం నుండే వచ్చారు, ఇద్దరు క్రిస్టియన్లే, మంచిగా చక్కగా బాప్తిజం పొందారు, తెల్ల వస్త్రాలు వేసుకున్నారు. ఒకడేమో వెలిగించితే తను కరిగిపోతాడు, వెలుగునిస్తాడు. ఒకడు ఇక్కడ కానీ అగ్గిపుల్ల ఒక్కటి కానీ ముట్టించాను అనుకో, వీళ్ళిద్దరిలో ఇద్దరు క్రిస్టియన్సే, ఇద్దరు బాప్తిజం పొందారు. ఒకటి నయోమి అనుకుందాం, ఇంకోటి వాళ్ళ రూత్ అమ్మ కదా, నయోమి కాదు, రూత్ అను, ఇంకోటి ఎవరు, ఓర్ఫా. ఇద్దరు బాప్తిజం పొందారు, తెల్ల చీరలు కట్టుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు. లేదంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకుందాం, లేదంటే ఇద్దరు అన్నదమ్ములు అనుకుందాం, హేబేలు కయ్యాను. వాళ్ళిద్దరు ప్రథమ అన్నదమ్ములుగా. వీళ్ళిద్దరు దేవుళ్ళు బాప్తిజం పొందారు, చక్కగా దశభాగం ఇస్తున్నారు, శ్రేష్టమైన దేవుడికి ఇచ్చారు. కానీ వీళ్ళకి ఎప్పుడైతే పరీక్ష వస్తుందో, అగ్ని ముట్టిస్తుందో, ఒకడేమో తను కరిగిపోతాడు, తన రక్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే వీడు కలిగిపోతాడు, వీడికి ముట్టిస్తామో ఒకడు కరిగిపోతాడు, వెలుగునిస్తాడు అనేక మందికి. తన పొగ కూడా ఇవ్వడు, ఇంకా పొగ కూడా రాదండి. ఒకడేమో ముట్టిస్తే పేలుతాడు. వీళ్ళిద్దరిలో క్రైస్తవులు. ఇది క్రైస్తవ జీవితం, ఇది క్యాండిల్ అండి. వీడి క్యాండిల్, వీడి లోపల క్యాండిల్ ఇది ఉంది, మైనం. దీన్ని ముట్టిస్తే మైనం కరిగిపోతూ ఉంటుంది, తన ప్రాణాన్ని మొత్తం కాల్చుకుంటూ తను తగ్గించేసుకొని అనేక మందికి మరణం వరకు నమ్మకంగా వెలుగునివ్వగలడు. వీడిని ముట్టిస్తే వీడు ముట్టినంత స్పీడ్గా వీడి బుస్సన వస్తుంది, కానీ పేలితే ఠామ్ అని శబ్దం వచ్చి లిక్కి పడతారు అందరూ, లేదా అక్కడ ఉన్న వాళ్ళు కాలిపోతారు. ఇప్పుడు మీరిద్దరు వీళ్ళల్లో ఏ క్రైస్తవుడిగా ఉండాలని కోరుకుంటున్నాం? అన్నీ ఉన్నాయి, తెల్ల బట్టలు వేసుకున్నారు, బొట్టు తీశారు, గాజులు తీశారు, పూలు తీశారు, తాలిబొట్టు తీశారు, స్తోత్రం స్తోత్రం స్టేజ్ ఎక్కి పాటలు పాడుతున్నారు, ఏసయా ఏసయా అని ఏడుస్తున్నారు. ఇవన్నీ వేషాలు బయటకు జరుగుతున్నాయి. స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం అయ్యా, అదవ ఏడుపు. మరి నీకు ముట్టిస్తే ఏం జరుగుతుంది? చిన్న మాట వస్తే ఏం జరుగుతుంది? నువ్వు క్యాండిల్గా ఉంటావా, టపాకాయలాగా ఉంటావా? ఇప్పుడు ఈ రెండింటిని ఎవరైనా ముట్టించడానికి దమ్ము ఉందా? ఇది ముట్టిస్తావా చేత్తో పట్టుకొని? ట్రై చేద్దాం ఒకసారి ట్రై చేయండి ఈ క్రైస్తవుల్ని. యేసుప్రభు కూడా సిలివేసింది వీళ్ళే. నాకు బరబ్బా కావాలి, నాకు నువ్వు వీడొద్దు, నాకు ఇదొద్దు, నాకు ఇది కావాలి. ఏ క్రైస్తవుడుగా ఉండాలని ఇష్టపడుతున్నావు ఈరోజు? మీ ఎదురుగానే కలుద్దామా? వాట్స్ హిస్ నేమ్, జోనస్, వాటర్ బాటిల్ ఉన్న చిన్న గ్లాస్ ఇవా? ఓకే, అగ్గిపెట్టి ఇస్తాను, అగ్గిపెట్టి ఉంది ఇక్కడ కాల్చడానికి, నేను ఇష్టపడుతున్నాను. ఎవరైనా ఆగుతారా? ఉండగలరా? వీళ్ళిద్దరు క్రైస్తవులండి, కయ్యూను ఏబులే. ఒకడేమో తన ప్రాణాన్ని మొత్తం, తన రక్తాన్ని భూమి మీద ఇచ్చేశాడు. తన సొంత అన్న చంపినప్పుడు ఎదురు తిరగకుండా చనిపోయాడు. ఒకటి మటుకి చంపడానికి సిద్ధపడతాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అన్న అయి ఉండొచ్చు, తమ్ముడై ఉండొచ్చు. ఈ రోజున బహుభయంకరమైన దినాల్లో నేను బ్రతుకుతున్న దినాలలో ఇలా ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. చిన్న గ్లాస్ నాన్న, వాటర్ నా దగ్గర ఉందిలే నాన్న, డిస్పోజల్ గ్లాస్ చాలు, పర్లేదమ్మా. మీకు అర్థం కావాలని, తేటపరచాలని అనే ఉద్దేశమే, అంతే, ఇంకేం లేదు. ఇదండి వీడి సంఘం, ఇది చర్చ్ ఇది.
ఇద్దరు ఉన్నారు దీంట్లో, చర్చిలో ఉన్నారు ఇద్దరు. ఇక్కడ అగ్గిపెట్టి ముట్టిస్తే ఇది తగలబడిద్ది, చర్చ్ మొత్తం నాశనం అవుతుంది. అదే కానీ ఆ సంఘము శ్రేష్టమైన వాక్యమైన నీరుతో నింపబడితే నింపి నాని కొన్నాళ్ళకి తడిసి బాగా వాక్యంలో తడిసిపోతే చిన్న గొడవ వచ్చింది, తడిసిపోయింది అనుకుందాం, బాగా నానిపోయింది. తన శరీరం, తన ప్రాణం మొత్తం దేవుని వాక్యములో తడిచిపోయి, రిలీజియస్ వాక్యం కాదు, బొట్టు తీసేయి, పూలు తీసేయి, గాజులు తీసేయి, ఆ భక్తి కాదు నేను చెప్పేది. నిన్ను నీవు నీ యొక్క సెల్ఫ్ని ఎప్పుడైతే క్రూసిఫై చేస్తావో, చంపేస్తావో, నిన్ను నేను అనే స్వభావాన్ని నేను జీరో అని నువ్వు అయిపోతే, ఎప్పుడైతే వాక్యంలో అలా నింపబడతావో, ఇప్పుడు ఈ నానిన దాన్ని అగ్గిపెట్టి ముట్టిస్తే ముందుకుంటుందా? పేలుతుంది ఇది అసలు. ఇది నింపబడాలి. ఈ రోజున చివరి దినాలలో వాక్యము లేకుండానే లేని సంఘాల్లో కూర్చున్న వాళ్ళు రిలీజియస్ స్పిరిట్స్తో పనిచేస్తారు. నువ్వు ఎప్పుడైతే వాక్యంతో అంటావో, ఈ క్యాండిల్ ఉందా, కాసేపు తీసుకొచ్చి ముట్టించండి, మళ్ళీ ఎలుగునిస్తుంది, కాసేపు తగ్గుతుంది ఓ అని, ఈ ఒత్తి స్టార్ట్ చేస్తుంది మళ్ళీ. ఈ చివరి దినాల్లో దేవుడు అడిగేది నిన్ను, నువ్వు క్యాండిల్ లాగా అవ్వాలి అని ఆశపడతాను. డోంట్ బీ లైక్ ఒక టపాస్ లాగా అవ్వద్దు, అవ్వద్దు అని దేవుడు ఆశపడుతున్నాడు. అవ్వకూడదు అంటే ఏం చెయ్యాలి అంటే, నీ ఒక్క ఓ మూసుకోవాలి. ఏ ఓ ఇష్టపడతావా? ఏమో, నాకు ఈ సీజన్ నేను ప్రిపేర్ అయ్యింది యోహన్ రాజు గారితో అదే చెప్పా, బ్రదర్ నేను ఇలా వచ్చి మాట్లాడాలని ఆశపడుతున్నానయ్యా అంటే, రండి బ్రదర్ అన్నాడు. కానీ ఎప్పుడైతే నేను రాత్రి ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు వేరే తలంపించాడు. మన దగ్గర చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. ఇప్పుడు చూడటానికి మనం ఏందో చాలా అమాయకంగా కనిపిస్తాం. ఇది చూడంగా ఒక తాయిత్ ఉందా? మన దగ్గర ఇలాంటివి ఉంటాయి కొన్ని, అవసరాన్ని బట్టి బయటికి తీస్తాం. ఇప్పుడు అదే నా దగ్గర, ఇప్పుడు నేను ఇది ఉన్నానా, ఇచ్చేస్తున్నాను. ఏమైంది? ఏమైనా వాడు ఉన్నాడు, నిద్రపోతున్నాడు, పర్లేదా? ఇదండి, అలా వెళ్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మనం అలా అవ్వకూడదు, మనం ఇలానే ఉండాలి. కింద పడిపోయినా పేలది, దాన్ని ఎవరైనా పట్టుకొని తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళకి వెలుగునిస్తుంది. ఇలాగ అవ్వాలన్నది దేవుని ఆశపడుతున్నాడు. చక్కగా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని చక్కగా అందంగా తయారయ్యి, ఏమీ తెలియని వాళ్ళలాగా, చూడండి చెక్క ముక్కే కదా అనుకుంటాం. ఇలా ఉండొద్దండి దయచేసి. నోరు తెరిస్తే అమ్మ చూడటం అలా ఉంటుంది, కానీ నోరు తెరిస్తే అమ్మో, ఎన్నిసార్లు విన్నారా మాట? అది నోరు ఎందుకు తెరుస్తారు తెలుసా? నోరు తెరిస్తే తన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే నీ హృదయము వాక్యం దగ్గర ఎలా పెడుతున్నావు? ఈ చివరి దినం వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకమని దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఇది చెయ్యాలి అంటే నీ నోటిని జాగ్రత్తగా పెట్టుకో, నీ రుచుల్ని జాగ్రత్తగా చూసుకో. వాట్ కైండ్ ఆఫ్ ఎ టేస్ట్ డూ యూ వాంట్? యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరగాలంట. యూ షుడ్ నో. టేస్ట్ అంటే ఇంతకీ ఏంటి? రుచి అంటే ఏంటి అసలు? నిర్వచనం. టేస్ట్ అంటే ఏంటి? మీనింగ్. తెలుగులో చెప్పొద్దు, ఇంగ్లీష్లో చెప్పొద్దు. టేస్ట్ అంటే ఏంటి? రుచి అంటారు. రుచి అంటే రుచి. ఒక మాట చెప్పమంటారా? మొన్న బ్రెడ్ హల్వా తిన్నారా? 18వ తారీఖు ఎలా ఉంది? గుర్తుంది అది? ఇప్పుడు నేను బ్రెడ్ హల్వా పెట్టాను, దాంట్లో కొంచెం ఉప్పు ఎక్కువ వేసా. ఉప్పు వేసేది ఎక్కువ కదా, ఉప్పే వేసా పంచదార బదులు. నీకేం గుర్తుకొస్తుంది? అది బాగుంది కదా, అది రుచి అంటాము. ఎక్స్పీరియన్స్ జరిగిన వాటిని మనకు రుచి. మా జీవితాలలో ఇంతకుముందు తాగి తందనాలేసి కొట్టుకుంటున్న దినాల్లో అది ఎక్స్పీరియన్స్. అదే అలా జరగకూడదు నాకు. ఇప్పుడు మంచి, అది రుచి. ఆ దేవుడు కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడన్నది రుచి, ఎక్స్పీరియన్స్ నేను పొందాను. ఈ సంవత్సరం నాలో నేను
ఈ డిసెంబర్ 31 లోపల కొన్ని నా చేతిలో కొన్ని అప్పులు ఉన్నాయి, అవి తీర్చేయాలని అనుకున్నా. ఊహ కూడా అందదు. అసలు అసలు దేవుడు ఇలా చేస్తాడని, ద్వారాలు ఇప్పుతాడని నేను ఊహ కూడా అందదు. ఇలా చేస్తాడా దేవుడు? నన్ను ఎవడో ఇచ్చాడని చెప్పుకోవద్దు. గాడ్ అలాగా తన నమ్మిన ప్రజల్ని ఎక్స్పీరియన్స్ నేను రుచి చూశాను. ఈ సంవత్సరం నా టార్గెట్ పెట్టుకున్నాను. వచ్చే సంవత్సరానికి కొన్ని ఆత్మలు ప్రభు దగ్గర తేవాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. ఆత్మలు తేవాలి అంటే మనకు కొన్ని విడిచిపెట్టాలి. అలాగా మీరు ఈ సంఘం తరపున, ఈ సంఘంలో ఉన్న మీకంటూ ఒక టార్గెట్ ఉంది. ఆల్రెడీ ఆయన ప్రకటించేశాడు మొన్న, మేము ఖాళీ చేస్తున్నామండి, వెళ్తున్నాము, వేరే చర్చ్ పెట్టుకోవాలి, వేరే ఇల్లు అని టార్గెట్. అది చేద్దాం. అలాగా మన కుటుంబాలలో, మీ కుటుంబాలలో మీరు బాప్తిజం పొందాలని ఆశపడుతున్నాను. నిర్లక్ష్యం చేయొద్దు బాప్టిజంకి. ఎంతకాలంలే ఎప్పుడు అంటానే ఉంది. ఎంతమంది చూస్తారో, ఎంతమంది రేపు నేను చూస్తానో ఏమన్నా కూడా తెలియదు. అలాంటి దినాలు ఇవి. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ నాలుకని చెత్త ఫుడ్ వాటికి రుచి వైపు చూడొద్దు. ఎప్పుడైతే నీ ఫిజికల్ ఆరోగ్యం పాడైపోతుందో, దేవుడు కాదు, సాతాను గాడు మిమ్మల్ని ఆ రుచికరమైన టేస్టీ ఫుడ్ ఇచ్చేసి మనల్ని పీకల్లో తినిపించేసి మన బాడీని పాడు చేస్తాడు. టేస్ట్ చాలా డేంజర్. మాటల్లో టేస్ట్ చూడొద్దు. చాలా బాగుంటాయి మాటల్లో పడిపోకుండా మీ రుచులు జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే ఒక్కటే, యెహోవా ఉత్తముడు. ఆ రుచి చూద్దాం. ఎప్పుడైతే ఆ రుచి కలిగి ఉంటామో నీకు అన్ని రుచులు చెత్తగానే ఉంటాయి. చేస్తారలా? ఏమైనా అర్థమైందా? ఏమో అలా చూస్తున్నావు, ఏంటో చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనుకో, లేదా ఏందో నువ్వు అలా చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ ఉంటారు కానీ కొన్నిసార్లు ఎక్కడో ఉంటాం, ఇక్కడ కూర్చుంటాం అన్నిటికీ, కానీ ఎక్కడో ఉంటుంది. జాగ్రత్త, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు సాతాను గడి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నా తండ్రి, నీవు ఇచ్చిన వాక్యాన్ని నా తండ్రి నీ సంఘంలో బోధించడానికి నీవు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. నా తండ్రి, మేము వేషధరణ భక్తి నుండి విడిచి వాక్యానుసారమైన భక్తి, జీవం కలిగిన దేవుని కలిగిన ఆ భక్తిని మేము చేయటానికి నీవు నీ మార్గాల్ని తేటగా తెలియపరుస్తూ అయా ప్రతి త్రోవను వివరిస్తున్న నీ గొప్పతనానికై స్తోత్రాలు. నా తండ్రి, నేనే మార్గం అన్నావు ప్రభువా, ఆ మార్గంలోకి రావటానికి అనేకమైన త్రోవలను వివరిస్తూ వచ్చావు ప్రభువా. ప్రతి త్రోవలని మేము నీ వాక్యమనే వెలుగును కలిగి జీవించటానికి, ఎక్కడ నీకు ఆయస్కరమైన జీవితాన్ని జీవించకుండా మా త్రోవలలో మేము సరళంగా ఉండటానికి, పడిపోకుండా ఉండటానికి నీ కృపను తోడుగా ఇవ్వండి అయ్యా. ఈ దినం మాకు ఇచ్చిన ఆ కొలమానం కలిగిన కృప ఎక్కడా వేస్ట్ చేయకుండా ప్రభువా అయ్యా, ఈరోజు మన్నా ఈరోజే అని నీవు నీ పూర్వీకులైన ఇజ్రాయేలుకి ఇచ్చావు ప్రభువా. అలాంటి కృప కలిగిన మన్నా కలిగిన కృపను మాకు ఇచ్చి, నీ కృప ఈ రోజుకే ప్రభువా, ఈ కృపను మేము సాయంత్రంలో వాడుకుంటానికి కృప దయచేయండి. నీ జ్ఞానము దయచేయండి. రేపటి కృప, రేపు మేము ఉంటామో లేమో తెలియదు, కానీ నీవిచ్చిన ఈ కృపను కలిగి, ఈ దినములో నువ్వు ఇచ్చిన కృపను కలిగి మా నోటిని, మా పెదవులను మేము జాగ్రత్తగా, మా మాటలు అయ్యా, మా ఉచ్చరిస్తున్న ప్రతి మాటని నీవు లెక్కపు చెప్తాడయ్యా. ఆ లెక్కపు చెప్పే వారంగా, భయము కలిగి మేము బ్రతికే వారంగా ఉండటానికి నీ కృపను మరొకసారి ఈరోజు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి, నీ వాక్యాన్ని వినిన నీ ప్రజలు వాళ్ళ హృదయాలకి, వాళ్ళకి ప్రతి ఒక్కరికి నైనా నీ శ్రేష్టమైన రక్తము కాపుదలగా ఉంచండి. కేవలం నీ రక్తము మాత్రమే కాపుదలనైనా, ఆకాశం నుండి ఎటువంటి చీకటి దురాత్మ శక్తులు ఆ వాక్యమును ఎత్తిపోనివ్వకుండా ప్రభువా, నీ కాపుదల ఆయన రక్తమును ఇవ్వమని అడుగుచు యేసుక్రీస్తు. అలాగే నా తండ్రి, ఎందరైతే నా తండ్రి ఈ సంవత్సరం బాప్తిజం పొందాలని ఆశపడుతున్నాడో ప్రభువా, ఆశపడే ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు అయ్యా. అలాగే నా తండ్రి, తమ భర్తలు మారాలని ఎంతో ఆశపడుతుండగా నా తండ్రి అయ్యా, నా తండ్రి అలాంటి ఆశల్ని తృప్తిపరచమని అడగొచ్చు. కుటుంబముగా రక్షణ పొంది నీ నామానికి మహిమ తెచ్చే కుటుంబముగా, మంచి దినములు చూసే కుటుంబాలుగా ఉండటానికి నీ కృప దయచేయమని అడుగుచు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి.
ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదో నీ క్యాండిల్, కేక్ కట్ చేస్తా. ఇంతవరకు మనము చక్కని వాక్యాన్ని విన్నాము. దేవుడు మా కృప, చాలా కొత్త విషయాలు మంచి డెమో. నిజంగానే చూడటానికి ఒకేలాగా కనబడే అనుభవంలోనే మనం ఉంటాం. అందరము భక్తిపరులాగానే ఉంటాం. మనమందరం మారాము అనుకునే అపోహలోనే ఉంటాం. మనమందరం మార్పు చెందామనే అపోహలోనే ఉంటాం. కానీ సందర్భం వచ్చినప్పుడు మన మార్పు ఏంటనేది బయటపడుతుంది. మాట్లాడే విధానం, అది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మనం వెళ్ళే స్థలాల్లో, ఉద్యోగం, ఎక్కడైనా మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది నిజంగా మనము క్రీస్తుని కలిగి ఉన్నామా లేదా. మన యొక్క మాటలు ఉప్పు వేసినట్లు రుచిగా, కృపా సహితం కలిగినవిగా ఉన్నవా లేవా అనేది మనము ఆయా సందర్భాల్ని బట్టి మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, ఎప్పుడు మనం వెలిగించే వారంలాగే ఉండాలి. ఈ క్యాండిల్ సర్వీస్ ఎందుకు చేస్తారంటే, ఒక క్యాండిల్ వెలిగించి మిగతా వాటిని ఆ క్యాండిల్ నుంచి వెలిగించుకోవాలి అనే ఒక డెమో. ఎందుకంటే వెలిగించిన ఆ యొక్క కొవ్వొత్తు ఎలా అయితే అనేకమైన వాటిని వెలిగించగలదు, అలాగే ఒక టపాసు వెలిగిస్తే అనేకమైన వాటిని పాడు చేయగలదు. అది ఒక క్యాండిల్కి ఏమో వెలిగించే లక్షణం ఉంటుంది, ఒక టపాస్కి ఏమో పాడు చేసే లక్షణం ఉంటుంది. పైకి మాత్రమే పరిశుద్ధులుగా, పైకి మాత్రమే క్రైస్తవులుగా కనపడేవారు, వారి వలన అన్ని అనార్థాలే జరుగుతాయి, అన్ని ప్రమాదాలే జరుగుతాయి. మాటల్లో మనము నేరస్తులుగా మార్చబడతాం. నిజంగా ఇందాక చక్కగా అనే రెండు కలిపి చాలా చక్కగా చూస్తే రెండు ఒకే, నాకు అక్కడ నుండి చూస్తే రెండు ఒకేలాగా కనపడ్డాయి. తీరా చూస్తే ఒకటి క్యాండిల్, ఒకటేమో టపాసు. ఇది చాలా ప్రమాదం. చూడటానికి చాలా చిన్నదైనప్పటికీ ఇక్కడ వెలిగించి అక్కడ వేస్తే ఎవరైనా కూర్చుంటారా? ఒక్కళ్ళు కూర్చోం, వెళ్ళిపోతాం. సరైన మార్పు లేని క్రైస్తవుల మధ్య ఎవరు ఉండలేరు. సరైన మార్పు లేని వారి మధ్య వారితో మాట్లాడలేరు, వారి మాటలు కూడా వారికి రుచించవు. మార్పు లేని క్రైస్తవులు ఈ మాట ఎదుటివారికి నచ్చదు, ఎదుటివారికి బాధనే కలిగిస్తుంది, మార్పు రాదు, వారి మాటలు మిగిలిపోతాయి. అందుకనే నా హృదయం పగిలిపోయింది, నా మనసు ఇరిగిపోయింది అంటే ఒక మాట మనిషిని మనసు ఇరక్కొట్టగలదు, ఆ మనిషిని దూరం చేయగలదు. అంత ప్రమాదమైంది. అందుకనే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలంటే చెడ్డదాన్ని పలకకుండా తన పెదవులను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకునేవాడై ఉండాలి. అంటే తను ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఇలా ఒకలాగా అంటే ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడు? అనేకులకు వెలిగిచ్చేవారుగా మీరు ఉండాలని పిలిచాడు. అనేకులను పాడు చేసే వాళ్ళలాగా ఇలా ఉండకూడదు అని చెప్పాడు. ఇది ఒక డెమో. ఇవి చక్కని మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ సంవత్సరంలో నాకు తెలిసి ఇంకొక ఆదివారం ఉంది, అంతేనా? ఇంకొక ఆదివారంతో ఈ సంవత్సరం ముగించబడింది. కాబట్టి మనము ఇది ఒక 51వ ఆదివారం అనుకుంటా, మేబీ, అంతేనా? 51వ ఆదివారం. ఈ ఆదివారం చక్కని వర్తమానం దేవుడు మనకి అందించాడు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మన పైకి భక్తిపరులం కాకుండా, మనకేమో మనలో మార్పు రాకుండా మనం మంచి దినాలు చూడాలనుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదు. మంచి దినాలు చూడాలి, మనము జీవమును ప్రేమించాలి. జీవాన్ని ప్రేమించకుండా మంచి దినాలు చూడగలిగేవాడు ఎవరు ఉండరు. కాబట్టి మనమేమో జీవాన్ని ప్రేమిస్తున్నాం అనుకుంటా. ఎవరు జీవం? క్రీస్తే. ఆయన్ని ప్రేమిస్తున్నాం అనుకుంటూ మనం మంచి దినాలు చూడాలని
ఆశపడతాం. కానీ మనం చేయాల్సిన పని, మనలో రావాల్సిన మార్పు రాకుండా ఎప్పటికీ మనం మంచి దినాలు చూడలేం. కాబట్టి మనం ఇప్పటికైనా మారేవారమై ఉండాలి. ఇంకా మనం ఇలాగే ఉన్నామా, మార్పు లేకుండా ఉన్నామా, మారు మనసు లేకుండా ఉన్నామా, పాత జీవితంలోనే ఉన్నామా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఈ సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా మార్పు చెందేవారమే ఉండాలి. చాలామంది నాకు ఇదివరకు ఒక ఆయన అనేవాడు, నేను పూర్తిగా మార్పు చెందిన తర్వాత అప్పుడు నేను మా చర్చిలోకి వస్తాను, లేకపోతే బాప్తిసం తీసుకుంటాను అని అనేవాడు. అది ఎప్పటికీ జరగదు. దేవుడు మన జీవితంలో లేకుండా ఏ మనిషి కూడా పూర్తిగా మార్చబడటం అనేది అసంభవం అన్నమాట. నిజంగా అన్నయ్య చెప్పిన ఇందాక వారు చెప్పినట్లు నా జీవితంలో కూడా నేను బాప్తిసం తీసుకోకపోయి ఉంటే, నేను ఎర్లీగా బాప్తిజం తీసుకోకపోయి ఉంటే నిజంగా నేను చాలా తప్పులు పని చేసేవాడిని, చాలా దారులు తప్పేవాడిని. కానీ నేను ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగి బాప్తిసం అనుభవంలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు నన్ను దేవుడు అక్కడ నిలబడనీయలేదు, పట్టుకొని లాక్కొచ్చేసాడు. నువ్వు ఇక్కడ నిల్చునే స్థలం కాదు, ఈ అలవాట్లు నువ్వు ఉండకూడదు, ఈ స్థలంలో నువ్వు ఉండకూడదు, ఈ మాటలు మాట్లాడకూడదు, వీళ్ళతోనూ సహవాసం చేయకూడదు, ఇదిగో నువ్వు ఉండాల్సిన స్థలం ఇది, నువ్వు స్నేహం చేయాల్సిన మనుషులు వీరని దేవుడు నాకు తెలియపరిచాడు. చాలా బలవంతంగా ఆయన ఎక్కడ నన్ను విడిచిపెట్టకుండా లాక్కొచ్చాడు. ప్రతిసారి కూడా నేను దారి తప్పకుండా ఉండడానికి కారణం ఆ క్రీస్తును తెలుసుకొని బాప్తిసం అనుభవంలోకి రావడం. ఆ బాప్తిసం అనుభవంలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు పడిపోయే స్టేజ్ వచ్చింది, పడిపోయిన స్థితులు వచ్చినాయి. కానీ దేవుడు నన్ను అక్కడ విడిచిపెట్టకుండా పట్టుకొని లాక్కొచ్చాడు. ఆయన కృప అన్నమాట. ఆయన కృప మనల్ని దారి తప్పనీదు, ఒకవేళ పడిపోయినా విడిచిపెట్టడం, చూస్తూ ఉండడు. ఆయన కృపలో లేకపోతే, ఆయన కృపను గనక మనం పొందుకోలేకపోతే, ఆయన కృప, అందుకని పౌలు పత్రికలు రాస్తున్నప్పుడు ఆయన కృప మీకు అధికముగా కలుగునగాక అని అనేవాడు. ఎందుకంటే ఆయన కృప మనం పొందుకుంటే ఆ కృప ఏం చేస్తుందంటే మనల్ని ఎక్కడ విడిచిపెట్టకుండా పట్టుకొని లాక్కొస్తుంది. అంతేగాని నేను పూర్తిగా మారిన తర్వాతనే బాప్తిసం అనుభవంలోకి వస్తాను అంటే అది ఎప్పటికీ జరగదు, అది ఇప్పుడు కాదు. ఎందుకంటే మార్పు అనేది మొదట ప్రారంభం. మనం ఒక్క అడుగు దేవునితో వేస్తే ఆయన మనల్ని పట్టుకొని ఆయనతో పాటు నడిపించుకుంటూ పోతాడు. ఇదే ప్రభు యొక్క కృప అన్నమాట. చక్కని విషయాలు నాకు చాలా సంతోషంగా అనిపించింది. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.